ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని భారత రాజ్యాంగాన్ని చట్టాలను పక్కన పెట్టి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులని, అదేవిధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కుతున్నారు, రాష్ట్రంలో హింసా పద్ధతులతో ఏ విధంగా చేస్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ఏదో విధంగా ప్రతిపక్ష నాయకులని, ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా వారి యొక్క వ్యవస్థలను అడ్డు పెట్టుకొని చేస్తున్నారో మనకి కొన్ని ఉదాహరణలు చెప్పు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఏ విధంగా వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే పదవిలోకి ఆ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంబడే SRC అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద 2 సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిని, ఆయనకు సంబంధించినటువంటి ఇంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తికి కనీసం SRC కమిటీ రివ్యూ కూడా లేకుండా వ్యక్తిగత సిబ్బందిని ఏ విధంగా ఎన్నిక తీసుకున్నారో చూశాం. అదేవిధంగా ఆయనకి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట మూలనబడ్డ వెహికల్ ని, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేటువంటిది ఆయనకు సంబంధించిన వెహికల్ ఏ విధంగా పంపించారు, ఆ వెహికల్ మధ్యలో వెళ్తుంటే కనీసం ఏసీ కూడా పనిచేయక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూశాం. అదేవిధంగా పర్యటనలకి, జిల్లాల పర్యటనలకు వెళ్లినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము. కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా, లోకల్ గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం. గుంటూరు చూసుకున్నాం, ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు. ఇంత Z+ కేటగిరీ వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూశారో మనందరికీ కూడా గమనించాం. అదేవిధంగా నంద్యాలకు వెళ్ళినా, శ్రీశైలం జిల్లా అక్కడ కూడా అదే పరిస్థితి, నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి. ఇప్పుడు రీసెంట్ గా గత నెలలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం సంబంధించినటువంటి ఎంపీపీ ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, అడ్డొచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ లింగయ్యని కిరాతకంగా దాడి చేసి హత్య చేస్తే ఆయనను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, జనాలకందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు, పోలీసు వారికి తెలుసు. అదేవిధంగా ఎవరెవరు వస్తారో, ఎవరెవరు హెలిప్యాడ్ దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించి సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు 30 మంది ఉంటారు హెలిప్యాడ్ దగ్గర, వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి, హెలికాప్టర్ మీదికి, అదేవిధంగా హెలికాప్టర్ పైకి మా నాయకుడు చుట్టుముట్టినటువంటి ఆ కార్యకర్తలు వదిలేసినటువంటి వైనం చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు. ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివిఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా వెనక్కిపోతే రోడ్డు మార్గాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లినటువంటి ఘటనలు మనం చూసాం. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాస్వామ్య వాదులు కావచ్చు, ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్లడాన్ని, ఆ యొక్క సంఘటనలు చూసేసి ప్రజాస్వామ్యవాదులు అంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ, కూటమి ప్రభుత్వాన్ని కానీ చాలా
విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే 1100 మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు. అయ్యా 1100 మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్లారు అంటే 1100 మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు 3 అంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థలో 2+8 ఆర్మడ్ ఫోర్స్ ఇమీడియట్ గా పెట్టడము, ఒకవేళ జనాలు ఎక్కువ అయితే 40 నుంచి 50 మంది 100 మీటర్ల సివిల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడము, ఇంకా జనసాంద్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క రూట్ మ్యాప్ ను బట్టి పోలీసులని రౌండ్స్ గా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడాను మీకు మాన్యువల్లో ఉంటది కదా. పోలీసు మాన్యువల్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 అంచెల భద్రత VVIPలు వచ్చినప్పుడు, Z+ కేటగిరీ వచ్చినప్పుడు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రోటోకాల్లో కానీ మాన్యువల్ కానీ ఉంటది కదా. ఇవన్నీ మీరు పాటించారా? పాటిస్తే ఎల్లిపాడి వరకు జనాలు ఎలా వస్తారు?